ఇప్పుడు మనము అష్టలక్ష్మి మండపంలో ఉన్నాము. ఒకసారి మనం పైన చూస్తే తెలుస్తుంది. రాజ్యలక్ష్మి, అట్లాగే సంతానలక్ష్మి, గజలక్ష్మి, భాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, అష్టలక్ష్ములు అమ్మవారి సమేతంగా ఉండి అష్టలక్ష్మి మండపంలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే వేద ఆశీర్వచనాలు, చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, నలుగురు వేద పండితులు ప్రతినిత్యము ఉండి ఇక్కడ వేద పారాయణం జరుగుతూ ఉంటుందట. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు చతుర్వేద స్వస్తి జరుగుతూ ఈ అష్టలక్ష్మి మండపంలో వేద ఆశీర్వచనాలు వచ్చిన భక్తులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం జరుగుతూ ఉండాలని చెప్పి చేసుకుంటూ ఉంటాం. అలాగే ఒక్కసారి మనం ఈ 4 పిల్లర్లు కనుక చూస్తే 4 స్తంభాలు మధ్యలో ఉన్నటువంటి ఈ 4 స్తంభాలని బాగా గమనిస్తే తెలుస్తుంది. కొంచెము కూడా సిమెంట్ లేకుండా కేవలం రాతి మీద నిలబడ్డాయి అవి. హంపీలో మనకు ఆ తరంగాలతో వచ్చేటువంటి శబ్ద తరంగాలు అని ఉంటాయి. అలాగే మనం కూడా రాత్రి గుడి అంతా కూడా మూసేసిన తర్వాత వచ్చి వాటిని కనుక ఇలా స్పర్శ చేస్తే వాటిలో నుంచి తెలియనటువంటి సంగీత స్పర్శ అనేది వస్తుంది. అవునా? హంపీలో మాత్రమే వింటాము మనం ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు కూడా. అందుకనే వాటికి ఒక్కొక్క స్తంభానికి 8 వైపుల చుట్టూ ఇంకో చిన్న స్తంభాలు ఉంటాయి. అవి ఒక్కొక్క రూపాన్ని ధరించుంటాయి. మనం గమనిస్తే బాగా ఒకటి రౌండ్ గా ఉంటుంది, ఒక నలచిత్రస్త్రంగా, ఒకటి త్రికోణంగా, అట్లా. వాటిని పూర్తిగా కూడా కొంచెం కూడా సిమెంట్ లేకుండా పూర్వకాలం సున్నము అంటారు. ఆ సున్నముతో మాత్రమే నిలబెట్టారు. ఈ దేవాలయం మొత్తము కూడా ఈ 4 స్తంభాల మీద అలా నిలబడి ఉందంటే సాక్షాత్ ఆ భగవంతుడి అనుగ్రహాన్ని, అంత విశిష్టత మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు సింహాలు, గజాలు, అశ్వాలు, వాటన్నిటినీ కూడా, ఎందుకంటే వారి యొక్క వాహన సేవలు అవన్నీ. స్వామివారి యొక్క ప్రతినిత్యము కూడా సుప్రభాతం సమయంలో దర్శనమిచ్చేది గోపృష్ఠ దర్శనం. గుర్రము కానీ, ఏనుగు కానీ, ఆవు కానీ, వీటి శబ్ద తరంగాలతోనే భగవంతుడిని మేలుకొలుపుతారట. అందుకనే శ్రీరంగం లాంటి క్షేత్రాల్లో ప్రతినిత్యము కూడా ఏనుగు లేకపోతే గుర్రము, తర్వాత ఆవు, వాటితోటి దర్శనాలు ఇస్తూ ఉంటారు. మన దగ్గర కూడా ప్రతినిత్యము గోపృష్ఠ దర్శనం ఉంటుంది 5:30 గంటలకి. అలాంటి విశేషమైనటువంటి అష్టలక్ష్మి మండపంలో ఈ 4 స్తంభాలను మనం గమనిస్తూ ఉంటే బాగా అర్థమవుతూ ఉంటుంది. ఒక్కసారి అంతా కూడా పైన చూస్తే బాగా తెలుస్తుంది. మదన గోపాలకృష్ణ స్వామి వారి సన్నిధి ఉన్నాం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మదన గోపాలుడు మామూలుగా ఎక్కడైనా సరే కృష్ణుడికి 4 చేతులు, చతుర్భుజాలు, శంకుచక్రాలు, అట్లాగే వీణను పట్టుకొని స్వామి మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ మన దగ్గర మాత్రము స్వామి శంకుచక్రాలు, దశభుజ కృష్ణుడు 10 భుజాలతోటి దర్శనమిస్తాడట. ప్రపంచంలోనే ఈ మదన గోపాలుడు 10 భుజాలతో దర్శనం ఇవ్వడం మన స్వర్ణగిరి క్షేత్రంలోనే సాధ్యం. అంత విశిష్టత. ఆ యొక్క తాండవ నదిలో కృష్ణుడు సర్పం మీద, శేషం మీద నాట్యం చేసిన తర్వాత కాళీయ మర్దనుడిగా బయటికి వచ్చిన తర్వాత మదన గోపాలుడిగా దర్శనమిచ్చాడట. అలాంటి ఆ మదన గోపాలుడిని మనం ఇప్పుడు చూస్తున్నాము. ప్రతి చోట కూడా అట్లాగే మనకు దేవస్థానంలో అన్ని మండపాల్లో శిఖరాల వీటి మీద కూడా గరుడాళ్ళు వారిని కూడా మనకు దర్శనం ఇస్తుంటారు. అష్టగరుడులు అని వాటికి, తక్షకరాజులు అని వాటికి పేర్లు. అవన్నీ కూడా మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. రాధా, రుక్మిణి, సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి. ఇవాళ గరుడ సేవమ్మ పౌర్ణమి అవటం వల్ల ఇవాళ మనకు సాయంకాలము మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని సాక్షాత్ స్వర్ణగిరీశుడు ప్రతి పౌర్ణమికి గరుడ సేవలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. అట్లాగే ఇక్కడ మనకు మొత్తం 9 వాహన సేవలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. చిన్నశేష వాహనము, హనుమత్ వాహనము, గజవాహనము, అశ్వవాహనము, తర్వాత హంసవాహనము, పెదశేష వాహనము, సూర్యప్రభ వాహనము, అలాగే అక్కడ గజవాహనము, అన్ని మనకు సింహవాహనము, అన్ని వాహనాలు మనకు దర్శనమిస్తున్నాయి. సంవత్సరంలో రథసప్తమి రోజున సప్తవాహనారూఢై ఆ శ్రీనివాసుడు మనకు దర్శనమిస్తాడు. అట్లాగే బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు ప్రతిరోజు ఒక వాహనం మీద మాడవీధుల్లో స్వామి ఊరేగుతాడు.
అంత విశిష్టత. ఈ వాహనాలన్నిటినీ కూడా సువర్ణ వాహనాలన్నీ కూడా బంగారు పూతతోటి ఈ వాహనాలన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. అట్లాగే 4 వైపుల దేవాలయంలో ఇందాక మనం చెప్పుకున్నాం ప్రాకార మండపాలు. అవునండి. ప్రతి చోట ఆగ్నేయ మండపము, నైరుతి మండపము, వాయువ్య మండపము, ఈశాన్య మండపం అని చెప్పి 4 ప్రాకార మండపాలు మనకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అది శ్రీవారి పోటు, అక్కడ వకుళామాత మనకు దర్శనమిస్తుంది. అంటే అండి పోటు అంటే? శ్రీవారి పోటు అంటే స్వామికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రసాదాలన్నింటినీ నైవేద్యాలని తయారు చేసి అర్చక స్వాములు వాటిని మడితో తీసుకొచ్చి నైవేద్యము. ప్రతినిత్యము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారికి 5 రకాల ప్రసాదాలు, పులిహార, దద్దోజనము, చక్కెర పొంగలి, కట్టె పొంగలి, కదమ్మము అనేది ప్రతినిత్యము కూడా 15 కేజీలు 16 కేజీలు అంటే ఆ స్వరూపానికి తగ్గట్టుగా మనం పెట్టాలట. మానవుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా భోజనం ఎలా అయితే చేస్తారో ఇట్లా కూడా మనకు అట్లా స్వామికి. అలాగే సాయంకాలం లడ్డు, వడ, దోశలు, అలాగే స్వామికి ఇష్టమైన శుండెలు, ఇలాంటి రకాలైనటువంటి ప్రసాదాలన్నీ కూడా ఆయనకి నైవేద్యము. వకుళామాత ప్రతినిత్యము ఆయనకి నైవేద్యాలు అర్చక స్వాములు సరిగా చేస్తున్నారా లేదా అని స్వామివారి యొక్క తల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మాతృమూర్తి అయినటువంటి వకుళామాత దాన్ని వీక్షిస్తూ ఉంటుందట. అందుకనే శ్రీవారి పోటు దగ్గరే మనకు ఆమెను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి యొక్క తాతగారు ముత్యాల గారు, అలాగే వారి నాన్నగారు, అట్లాగే వారి అమ్మగారు పార్వతి గారు, అలాగే సావిత్రమ్మ గారు, అదేవిధంగా సుబ్బయ్య గారు, వీళ్ళందరూ కూడా అంటే మనకు దేవస్థానం నిర్మాణం చేసేటప్పుడు దైవకార్యే ద్విజాతీనాం పితృకార్యే విశిష్యతే అని చెప్పారు. పితృదేవతల్ని తప్పకుండా స్మరించాలి అనేటువంటి ఉద్దేశంతో వారు దేవస్థానానికి బయట అంటే లోపల పెడితే మళ్ళీ అది కూడా ఒక తప్పు కాబట్టి దేవస్థానానికి బయటే రాజగోపురానికి బయట భాగంలోనే వారి గుర్తుగా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎవరో తెలియకుండా పేర్లు కూడా రాయలేదు వారు. అవునవును, అంటే మా వరకు అది స్మరిస్తే చాలు అని చెప్పి వాళ్ళకి. అవును అవును నిజమే.